హాయ్ వ్యూవర్స్, ఈరోజు హైదరాబాద్ ఏ రకంగా చిగురు టాకిలా వణికిపోయిందో చూసాం. అసలు ప్రకృతి విలయం ఇంత దారుణంగా ఉంటుందా అన్నది చూసాం. భాగ్యనగరం, బంగారు నగరం, హైటెక్ నగరం అన్న వాళ్ళంతా కూడా ఇది వరదల నగరం అన్న వేలో కూడా కామెడీ చేసేవాళ్ళు కొంతమంది, బాధపడుతున్న వాళ్ళు కొంతమంది, అయిన వారిని కోల్పోయిన వాళ్ళు కొంతమంది, గూడు లేక రోడ్డును పడ్డ వాళ్ళు ఇంకొంతమంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లక్షల మందిని ఆదుకున్న ఈ హైదరాబాద్ ఈరోజు ఎంతో మందిని అదే విధంగా ఇబ్బంది పెట్టింది. దానికి కారణం వరదలు. అరే, హైదరాబాద్లో వరదలేంటి అని ఆశ్చర్యపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వరల్డ్లో బెస్ట్ లివింగ్ సిటీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ అని పేరు తెచ్చుకున్నటువంటి ఈ హైదరాబాద్, కాస్ట్ ఆఫ్ లివింగ్లో తక్కువ, బెస్ట్ ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి హైదరాబాద్ అని పేరు తెచ్చుకున్నటువంటి ఈ హైదరాబాద్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బెస్ట్ ఉన్నటువంటి ఈ హైదరాబాద్ ఈ వరదల తాకిడికి ఈ రకంగా విలవల్లాడింది. కారణం ఏంటి అంతా సెర్చ్ చేస్తే తెలిసింది ఒకే ఒక్కటి, ప్లాండ్ సిటీ కాదు. ఎప్పుడో నిజాం నవాబుల కాలం నాడు నిర్మించినటువంటి ఈ నగరం ఆ తర్వాత బ్రహ్మాండంగా విస్తరించుకుంటూ పోయింది. ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత నా సామిరంగా ఆడిందాట పాడింది పాట అన్నట్టుగా చిన్న గల్లీ రౌడీ కావచ్చు, పెద్ద నాయకుడు కావచ్చు, రియల్టర్ కావచ్చు, ఎవరైనా సరే చెరువులు మూసేటాలు, వాగులు మూసేటాలు, వంకలు మూసేటాలు, వాటిని ఇళ్ల స్థలాలుగా మార్చేసి అమ్మేటాలు. దానితో అడ్డదిడ్డంగా ఎక్కడెక్కడ ఇళ్ల స్థలాలు ఏంటి, బిల్డింగ్లు ఏంటి, కాంప్లెక్స్లు ఏంటి, ఇష్టం వచ్చినట్లు కట్టిపడేశారు. దాంతో వర్షం వచ్చినప్పుడు నీరు పోవటానికి స్థలం లేక డ్రైనేజీలో అవెడ్డుపడి ఈవెడ్డుపడి బయటికి పొంగి, తర్వాత ఎక్కడన్నా 1-2 చెరువులు ఉన్నాయరా బాబు అంటే ఆ చెరువులకి అలుగులు లేక పైకి నీళ్లు వచ్చి ఇళ్ళకి ఇల్లు, ఏకంగా వీధులకు వీధులు మొత్తం మునిగిపోయిన సందర్భాలు ఈ వర్షాల్లోనే చూసాము. ఈ 2-3 రోజులు చూస్తూనే ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ హైదరాబాద్ అష్ట దిగ్బంధనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ఎల్బీ నగర్ దగ్గర ఆపేస్తున్నారు కొన్ని, ఇటు కూకట్పల్లి సైడ్ ఆపేస్తున్నారు కొన్ని, అసలు కర్నూలు హైవే సైడ్ అయితే అసలు లోపలికి ఎంట్రీ అన్నది లేకుండా మొత్తం బంద్. అటు మేడ్చల్ సైడ్ వచ్చినప్పుడు మనోహరాబాద్ దగ్గర అక్కడ కొన్ని ఆపుతూ ఉన్నారట. ఈవేళ చూసుకుంటే ఎటు నుంచి ఎటు చూసుకుంటే అన్ని ఇబ్బందులే. ఇక సిటీ లోపల వచ్చేటప్పటికి మూసీ నది పరివాహక ప్రాంతాలు అయితే దారుణంగా ఉంటూ ఉన్నాయి. ఇవన్నీ ఈ రకంగా ఈరోజు ఇలా అల్లల్లాడిపోవటానికి ఒకే ఒక ప్రధాన కారణం ప్లాండ్ సిటీ ఈ హైదరాబాద్ కాకపోవటమే. మరి ఈ రకంగా మనం చెన్నైకి వచ్చినాయి కదా, చెన్నై కూడా ప్లాండ్ సిటీగా కాదండి అని మీరు అనవచ్చు. నిజమే, చెన్నై కూడా ప్లాండ్ సిటీ కాదు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు, దానికి ముందున్నటువంటి కాలం నాడు నుంచి కూడా ఉన్నటువంటిది ఏముంది, ఇంకా మొత్తం అటు కట్టుకుంటున్నారు, ఇటు కట్టుకుంటున్నారు, ఎట్ట పడితే అట్ట పోతా ఉన్నారు. చెన్నైలో కూడా మన వరదలు వచ్చి ఏ రకం ముంచెత్తును మనం మొత్తం చూసాం కదా, అప్పుడు కూడా అంతే సేమ్ సిచ్యువేషన్. కాలువల మీద ఇల్లు కట్టేశారు, చెరువులు పుడిచి ఇల్లు కట్టారు, అక్కడ ఇదే తలనే. ఇక బొంబాయికి చెప్పేది ఏముంది, ఏకంగా సగం రైలు మునిగిపోయిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. కొద్దిపాటి వాన పడితే మునిగిపోయే రోడ్లు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ముంబై కూడా ప్లాండ్ సిటీ కాదు. ఇప్పుడు వీటి గురించి ఎందుకు చెప్తున్నారు మీరు అని మీరు అనవచ్చు. తమిళలో చెప్పా కదా, అమరావతి విలువేంటో ఈ ప్రపంచానికి తెలియజేసే హైదరాబాద్ వరదలు. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి తెలుస్తుందా లేదా అన్నాను. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, నేను చెప్పినటువంటి ఈ 3 ప్రధాన నగరాల గురించి మెన్షన్ చేస్తూ అమరావతిని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. అమరావతికి సంబంధించి పక్కనే కృష్ణానది ఉంది. ఓ రేంజ్లో వరద వచ్చింది. ఎక్కడన్నా ఏదన్నా ఒక్క ఇల్లు అన్నా మునిగిపోయింది. ఈ అమరావతి ఏదైతే క్యాపిటల్ ఏరియా ఉందో దానికి సంబంధించి ఎక్కడ ఏది మునగల. తర్వాత ఇంటర్నల్గా వానొస్తే అయ్యో అల్లాడిపోవాలి అద్దనిదని ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు చాలా మంది అన్నారు. అక్కడ ఆ రకంగా ఇబ్బంది ఉందా? లేదు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు, ఇది అమరావతి క్యాపిటల్ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ ఎవరు ఇబ్బంది పడే సందర్భాలు లేవు. ఒకవేళ కొండవీటి వాగుంది, పైనుంచి వరద వచ్చింది, అమ్మో ఇంకేముంది అది నిధి అన్నారు. దాని నుంచి బ్రహ్మాండంగా నీటిని ఎత్తిపోసే విధంగా ఎక్కడ ఇచ్చిన ఇబ్బంది లేకుండా మొత్తం కూడా మోడర్నైజేషన్ చేసేసారు దాన్ని. సో దానివల్ల ఇబ్బంది లేదు. అండ్ బ్రహ్మాండమైనటువంటి ప్లాండ్ సిటీగా రూపొందించడానికి అన్ని రెడీ చేసి పెట్టారు అమరావతికి సంబంధించి. ఇక ఇప్పుడు అమరావతి అన్నీ కూడా మధ్యలో ఉన్నాయి కదా, మరి కంప్లీట్ అయితే ఎలా ఉండిద్ది ఏంటి అని మీరు అనవచ్చు. దానికి కూడా కొన్ని డేటా కలెక్ట్ చేసి పెట్టారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని నగరాలని ప్లాండ్ సిటీస్గా మన వాళ్ళు అభివృద్ధి చేశారు. అవి ఇప్పటికీ ఎక్స్ట్రాడినరీ బెస్ట్ సిటీస్గా పేరు తెచ్చుకుంటూనే ఉన్నాయి. అక్కడ వరదలు లేవు, వర్షాలు వచ్చినా సరే నీరు ఇంకిపోతుంది,
తర్వాత ఫ్యాక్టరీస్ వచ్చేసరికి పొల్యూషన్ కానీ హడావడిగా ఏమీ లేకుండా కంట్రోల్లో ఉంటూ ఉంటుంది. కొన్ని సిటీస్ బ్రహ్మాండంగా గ్రీన్ సిటీస్ గా ఉంటాయి. కొన్నిట్లో ఐటీ పార్క్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్క్స్ ఉంటాయి, థీమ్ పార్క్స్ ఉంటాయి, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి, అదేవిధంగా హోటల్స్, మాల్స్ అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఈ వరదలు రావటాలు, ఏదేదో ప్రకృతి వైపరీత్యాలు వచ్చేసి ఆ నగరాలను అతలాకుతలం చేయడాలు ఎక్కడా ఉండవు. ఈ వేళ చూసినట్టయితే ఫస్ట్ బెస్ట్ సిటీ అండి మన ఇండియాలో చండీగఢ్. ఇది వచ్చినప్పటికీ వరల్డ్ లోని బెస్ట్ ప్లాంట్ సిటీస్ గా పేరు తెచ్చుకుంది. అందుకే అటు పంజాబ్ కి ఇటు హర్యానాకి కూడా ఉమ్మడి క్యాపిటల్ ఈ చండీగఢే. ఇది యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. ఇప్పటికి కూడా బెస్ట్ సిటీ అనమాట అది. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్లాన్ చేసి మరీ కట్టినటువంటి సిటీ ఈ చండీగఢ్. దీనిని కూడా మించేలాగా అమరావతిని ప్లాన్ చేశాడు చంద్రబాబు. కానీ నిర్మాణం కంప్లీట్ కానివ్వలేదు ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు. ఎందుకంటే మనకు తెలిసిందే. చండీగఢ్ తర్వాత నవీ ముంబై. ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి బోల్డ్ పెద్ద పెద్ద కంపెనీలు, మాల్స్, హోటల్స్, అర్బన్ టౌన్షిప్ అంటే కనిపించేది నవీ ముంబై. ఇటువంటి చోట కూడా వర్షాలు వచ్చే హడావుడైన సందర్భాలు అంతమంది చూడలేరు. తర్వాత నోయిడా, యూపీలోనే బెస్ట్ గ్రీన్ సిటీ అండ్ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీ సరౌండింగ్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్డ్ సిటీ అనమాట ఈ నోయిడా. తర్వాత డిస్పూర్, ఇది అస్సాం రాజధాని. ఈ అస్సాం రాజధాని డిస్పూర్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని ప్లాన్డ్ వేలు ఉంటే సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ జంషెడ్పూర్ ఆర్ టాటా నగర్. ఇది ఇండస్ట్రీస్ పరంగా సూపర్ ప్లాన్ సిటీ అండి. వరల్డ్ లోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రియల్ సిటీ ఏదైనా ఉందంటే అది జంషెడ్పూర్ అలియాస్ టాటా నగర్. ఇది కూడా ప్లాన్ సిటీయే. తర్వాత భువనేశ్వర్, ఇది ఒరిస్సా రాజధాని. అయితే దీన్ని టెంపుల్ సిటీ అంటూ ఉంటారు. దీనికి ఉన్నటువంటి గతంలో ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ లిమిటెడ్ గానే ఉంటాయి. బట్ ప్లాంట్ సిటీగా దీన్ని రూపాంతరం చెందించిన తర్వాత సూపర్ వేలో ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా రూపాంతరం చెందుతూ నెమ్మదిగా డెవలప్ అయిపోతూనే ఉంది. అండ్ ఎక్కడ వరదలు వచ్చి హడావుడి చేసిన సందర్భాలు కూడా ఇక్కడ లేవు. తర్వాత శ్రీ గాంధీనగర్ రాజస్థాన్ లో ఉంటుంది. అది కూడా సూపర్ ఉంటుంది. తర్వాత గాంధీనగర్ వెల్ ప్లాంట్ సిటీ అండ్ క్యాపిటల్ ఆఫ్ గుజరాత్, సూపర్ ఉంటుంది. తర్వాత పంచ్కుల, ఇది హర్యానాలో ఉంటుంది అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్లాంట్ సిటీస్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే సాల్ట్ లేక్ సిటీ ఆర్ భిదన్ నగర్ అని అంటూ ఉంటారు. ఇది వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ లో ఉంటుంది, కలకత్తా సరౌండింగ్. ఇక్కడ వచ్చినప్పటికి ఫస్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ ఇన్ ఈస్ట్ ఇండియా వచ్చేసి ఈ భిదన్ నగర్ లోనే ఉందన్నమాట. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఏదైతే నేను 10 సిటీస్ చెప్పానో బెస్ట్ ప్లాంట్ సిటీస్ అని, ఈ 10 సిటీస్ ని కూడా మరిపించే విధంగా అమరావతి నిర్మాణం చేపడదని చెప్పేసి టాప్ మోస్ట్ ఆర్కిటెక్టుల ద్వారా చంద్రబాబు డిజైన్ చేపించడం జరిగింది. అది కూడా తక్కువ కాస్ట్ తోనే. అది కూడా కొంతమంది వెంచర్ క్యాపిటల్, కొంతమంది ఇన్వెస్టర్లు, మరి కొంతమంది ఏమన్నా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, మరి కొంతమంది ఏమన్నా వేరే నుంచి వచ్చిన ఎన్ఆర్ఎస్ వాళ్ళు, మరి కూడా వరల్డ్ బ్యాంక్ నిధులు, ఇలా బోల్డ్ అండి. ఇలా చెప్పుకుంటూ పోతే అమరావతికి సంబంధించేసి కొత్తగా డబ్బు పెట్టేది ఏమీ లేదండి. ఉన్నటువంటి వాటిని మూవ్ చేస్తే చాలా నెత్తినోరు మొత్తుకుంటూనే ఉన్నారు. ఈ రోజు రైతులు కూడా 300 రోజులు పైబడి దీక్ష చేస్తున్నా సరే అమరావతి ఉద్యమం చేస్తున్న ఒకే ఒక్క కారణం, బెస్ట్ వేలో అమరావతి అనేది ఉంటుంది, మీరు గనక నిర్మాణాలు గనక కంటిన్యూ చేసినట్టయితే అని చెప్తా ఉన్నారు. సో కంక్లూజన్ ఈ రోజు ఒకే ఒకటి, ఎన్ని వర్షాలు పడ్డా పక్కన కృష్ణానది ఉప్పొంగుతూ ఉన్న, అంటారు అసలు వరద నది బీభత్సం వస్తూ ఉన్నా ఒక్క ఇంటికంటే ఒక్క ఇంటి కూడా అక్కడ ఇబ్బంది అనేది తలెత్తలేదు. అండ్ ఏదైతే ప్లాంట్ సిటీస్ అమరావతిని అనుకున్నారో అదే వేలకు నిర్మాణాలు కనుక చేపట్టినట్టయితే వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ సిటీ అన్నది అమరావతి అవుతుంది అన్నది ఇప్పటికీ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పటికైనా సరే వైసీపీ ప్రభుత్వం అర్థం చేసుకున్న, జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకున్న, రైతుల యొక్క దీక్షలు ఫలిస్తాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ 3 క్యాపిటల్స్, ఒకటే క్యాపిటల్ ఇది అమరావతి అన్న వేలో అమరావతి బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుంది. కన్క్లూజన్ వన్ వరల్డ్ లో కనుక ఇవ్వాల్సి వచ్చినట్టయితే ఒకే ఒకటి, ప్లాన్డ్ సిటీస్ అన్న దానిలోనే ది బెస్ట్ గా అమరావతి అనేది ఉంటుంది. ఇప్పుడు కనుక కన్స్ట్రక్షన్ కనుక మొదలుపెట్టి బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళినట్టయితే, అండ్ ఎక్కడైతే మనం పక్క రాష్ట్ర రాజధానులు చూసే చిన్నాళ్ళు మనం అసూయ పడుతూ ఉన్నామో, ఆ రాజధానిని మరల ఇరు చూసి జాలి పడుతూ ఉన్నామో, అసూయ పడతాలు, జాలి పడతాలు ఇవన్నీ ఏమి లేకుండా అంతా కూడా అబ్బా ఏమి సిటీ అని చెప్పేసి పొగిడే విధంగా అమరావతి ఉంటుందని ఈరోజు అంతా చెప్తున్నారు. ఆ వేలో అందరికీ అర్థమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థమైతే బాగుంటుందని చెప్పేసి అమరావతి ప్రాంత రైతులు రేయింబవలు కూడా కోరుకుంటున్నారు. ఆ దేవుణ్ణి ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా అడుగుతున్నారు, అర్థం చేసుకోండి అని. చూద్దాం అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను కూడా ఆశిస్తూ ఉన్నా.